హలో అండి. కార్తీక మాసంలో మూడో శనివారము మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో గజ స్తంభం దగ్గర ఆకాశ దీపం వెలిగిస్తున్నారని చెప్పాను కదా! ఇక్కడైతే పూజంతా కంప్లీట్ అయిపోయిందనమాట. పూజంతా కంప్లీట్ అయిన తర్వాత గజస్తంభం దగ్గరకొచ్చి దీపం అయితే పెట్టాము. దీపం పెట్టిన తర్వాత పైనుంచి ఆకాశ దీపం వెలిగిస్తాం కదండీ! ఒక బౌల్‌లో అదైతే తీసామనమాట. కిందకి తీసి అందులో ఉండే ఆయిల్ మొత్తం తీసేసి అందులో ఉండే ఒత్తి కూడా తీసేసాము. తీసిన తర్వాత ఆ బౌల్‌లోనే ప్రమిదలాగా ఉంటదండి. అందులో నెయ్యి పోసి కొత్త ఒత్తిని వేసి దీపం అయితే పెట్టామండి. దీపం పెట్టిన తర్వాత ఇక్కడ పూజ అయితే చేసాము. చేసి టెంకాయ అయితే కొట్టామండి. టెంకాయ కొట్టిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టి పూలతో పూజ అయితే చేసాము. చేసిన తర్వాత ఇలా లాక్ చేసేస్తారు. లాక్ చేసిన తర్వాత తాడుకిలా ఫ్లవర్స్ కట్టేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసి పైకైతే లాగేసి తాడనేది ఆ గజస్తంభానికి కట్టేస్తారు. ఈ రోజు వెలిగించిన దీపము రేపు సాయంత్రం దాకా వెలగాలండి. దీన్నే ఆకాశ దీపం అని అంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.